మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి డాక్టర్ సమరం గారు. అందరికీ తెలిసిన వారు, సుపరిచితులు. నిజంగా స్వాతి అంటేనే, ఆ దినపత్రిక అంటేనే సమరం గారు. వారి కోసమే ఆ దినపత్రికల్ని కొంటారు అని అందరికీ తెలుసు. అప్పట్లో అందరూ హాస్టల్లో అయితేనేంటి, జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే, ఇంట్లో భర్తలు ఏంటనే అందరూ దొంగగా వాళ్ళ దిండ్ల కింద కూడా పుస్తకాలు పెట్టుకునేవారు. అవునా కదా? సో అలాంటి సమరం గారితో ఈరోజు సూపర్ ఇంటర్వ్యూ చేద్దామండి. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు సమరం గారితో ఫటాఫట్ మీ పటపడి ధనాధన ఆన్సర్. నేను ఫటాఫట్ క్వశ్చన్స్ అడుగుతా, సార్ ధనాధన ఆన్సర్స్ ఇస్తారు. సార్, మీరు స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చారు, కానీ డాక్టర్ గా లైంగిక విజ్ఞానాన్ని మీ బాధ్యతగా ఎందుకు తీసుకున్నారు? లైంగిక విజ్ఞానం అనేది ఎప్పటి నుంచో ఉందండి. అసలు లైంగిక విజ్ఞానానికి మన భారతదేశమే పుట్టినిల్లు. వాత్సాయనుడు కామశాస్త్రం రాశారు. ఆ కామశాస్త్రం మన భారతదేశంలోనే వచ్చింది, ఎక్కడా లేదు. అది అన్ని దేశాల్లోనూ దాన్ని చేశారు. వాత్సాయన కామసూత్రాల్లో దాదాపు 80-90% ఇప్పటికీ అవి అప్లికబుల్ ఆయన రాసిన దాంట్లో. ఏవో చిన్న చిన్నవే తప్ప తక్కువైంది ఇది. అంచేత ఈ మీరు ఖజురహో టెంపుల్కి వెళ్ళినా, లేకపోతే అక్కడ ఒరిస్సాలో సూర్య టెంపుల్కి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, లేదా పూర్వకాలం టెంపుల్ చేసిన అన్నిట్ల మీద మీకు ఈ రకంగా శృంగారమైనటువంటి బొమ్మలు. అంటే మన భారతదేశంలో ఈ శృంగార విషయాలు తెలియాలని మొదటి నుంచి మనకున్న అవగాహన ఉంది. చెయ్యాలని ఒక అందుకని ఆ రోజు చదువులు లేవు కనుక అతి సామాన్యులకు కూడా లైంగిక జీవిత అవగాహన కావాలనే మన భారతీయ పూర్వులు అంత అనుకున్నారు. అంటే అది ఏ రకంగా కూడా అశ్లీలత కాదు. అందుకని నేను డాక్టర్గా నేను చదువుకున్న రోజుల్లో కానీ అప్పటిగా చూస్తే చెప్పడానికి దాచుకోవడం ఎంతో విషయాలు. కొన్ని బాధ చెప్పరు. అత్తమేం చేస్తే తప్పు అనుకుంటాడు, వీరం పోతే వీకైపోతా అనుకుంటాడు, బలహీనైపోతాడు. ఇన్ని రకాలుగా ఎన్నో నేను డాక్టర్ చదువుకున్న రోజులు ఉన్నాయి. అలాగే మా నాన్నగారు మరి సోషల్ వర్కర్ కనుక ఆయన దగ్గరికి ఒకసారి ఒక కేసు ఇచ్చాను. నేను జస్ట్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఉండగా ఫస్ట్ ఇయర్ ఏం కేసు ఇచ్చండి, గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీలో BA చదువుతున్న వాడు ఒక ఆయన పెళ్లి నిశ్చయం. అతనికి ఏంటి, హస్తభేగం చేశాను, వీరం చాలా కోల్పోయాను, నేను దాంపత్య జీవితం పనికిరాను డిసైడ్ అయిపోయాను. కానీ అమ్మా నాన్నకి చెప్పలేకపోయాడు. పెళ్లి చేస్తున్నారు. శోభనం రాత్రి గదిలోకి పాల గ్యాసుతో ఆ అమ్మాయి రాగానే ఆ అమ్మాయి కాళ్ళు పడిపోయాడు. నేను మా నాన్నకి చెప్పలేకపోయాను, కనీసం నీకు చెప్తున్నాను, నేను హస్తభేగం చేశాను, అతిగా వీరం పోగొట్టుకున్నాను, నేను సెక్స్కి పనికిరాను అని నువ్వు నన్ను క్షమించు అని కాళ్ళు పెట్టేసుకున్నాడు. చంద్రబాబు పూర్తిగా కాళ్ళు పెట్టేసుకున్నాడు. నువ్వు నన్ను క్షమించు, నాకు 2 ఎకరాల పొలం ఉంది, ఆ 2 ఎకరాలు నీకు రాసి ఇచ్చేస్తాను, నేను ముట్టుకోనిక నీ కాళ్ళే ముట్టుకున్నా, నా 2 ఎకరాలు నీకు ఇచ్చేస్తున్నాను, నేను చేసిన ఈ తప్పు పనికి నేను పశ్చాత్తాపకంగా నేను చేసుకుంటా శాస్త్రి అన్నాడు. అని మన్నాడు ఏ కాలేజీలో అయితే తన విద్యార్థిగా ఉన్నాడో ఆ కాలేజీకి ఎదురుగా ఒక చిన్న తాటాకులు పాకేసి టైర్లు సైకిల్ టైర్లు పంచర్లు వేయడం, గాలి కొట్టడం, సైకిల్ రిపేర్ షాప్ పెట్టాడు. పశ్చాత్తాపం. ఎందుకంటే తాను చేసిన తప్పుడు పని చేశాను, పని చేశాను, అది అత్తాతో తప్పుడు పని, అమ్మ నాన్నకి చెప్పలేకపోవడం తప్పుడు పని, చెప్పాక ఒక పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని చేసుకోవడం తప్పుడు పని. ఇది పెద్ద ఘోరం మాట. అంచేత నేను ఇంత దిగిపోయి నేను చేసే తప్ప నేను చేసిన తప్పుడు పనికి విరుగుడు కాదు అనుకున్నాడు. నేను అప్పుడు మా నాన్నగారు అప్పుడు వచ్చి ఆ ఊళ్ళో ఒక కాలేజ్ వెళ్ళి, ఏంటి డ్రైవర్ మన కాలేజ్ స్టూడెంట్, ఏంటి పని ఏంటి వీడు, పద విజయవాడ తీసుకెళ్దాము, విజయవాడ గౌరగారు ఉన్నారు సోషల్ సంఘ సంస్కర్త, అక్కడ పెద్ద ఆయన ఉన్నారు, అక్కడ డాక్టర్లు తెలుసుంటారు, డాక్టర్ల దగ్గర చెప్పిద్దాం, అది చేద్దాం, అక్కడ డాక్టర్లు చెప్తారు విషయం ఏంటో, వీడేంటి మరీ నిజంగా వీకైపోతాడా ఏంటని అన్నారు. అనేసి తీసుకొచ్చారు. నాన్నగారేమో అప్పుడు నాన్నగారు మట్టుకు నాన్నగారు ఏంటంటే హ్యావిలీ కిల్లిస్ అని ఇంత బుక్ ఉండేది. దాంట్లో సైకాలజీ ఆఫ్ సెక్స్ అని హ్యావిలీ కిల్లి బుక్ ఉంటే దాంట్లో మాస్టర్బేషను
ఆరంపులు కాదు, ఓకే 90-95 మంది Hmm. చేసుకుంటారు. ఏమవుతుందని రాసి చూపించారు ఆ బుక్. నాన్నగారి దగ్గర అన్ని రకాల పుస్తకాలు ఉండేవి. చూపించారు. చూపిస్తే అక్కడి నుంచి టీవీ చలపతిరావు అని డాక్టర్ గారు ఉండేవారు. ఆయన దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అర్థలేదు, నువ్వేం లేకపోయి అన్నారు. చివరికి ఎలా అయితేనే వాడిని కొంచెం సైకలాజికల్గా ట్రీట్ చేసేసి ఆ పశ్చాత్తాప బుద్ధిని ఒకటి చదువు పూర్తి చేయించి సరే బీఈడీ కూడా చేశాడు. మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడు. హాయిగా కాపం చేస్తున్నాడు. సరైన విజ్ఞానం లేకపోతే సమాజంలో ట్యాబుగా ఉన్న విషయాలు కొన్ని ఉంటే అది ఉండగా ఇలా నాగారి చూశాను. నాగారు మరే రేపు నువ్వు డాక్టర్ అయిన తర్వాత ఇలాంటివన్నీ వస్తాయి, ఇన్సిడెంట్స్ వస్తాయి, నువ్వు వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలిరా అన్నాడు. ఒకటే ఒక మొక్క ఊరిని అన్నా నాకు పెద్ద గొప్పగా చెప్పాలి ఇలా చేయాలిరా అన్నాడు. ఒకరోజు మాకు మెడిసిన్ చదువుతున్న మా క్లినిక్ బెడ్ సైడ్ క్లినిక్స్ తీసుకుంటారు. మా మెడిసిన్ ప్రొఫెసర్ గారు వచ్చారు, లేట్గా వచ్చారు. ఆయన లేట్గా వచ్చి, మీకు ఎందుకు నేను లేట్గా వచ్చాను తెలుసా, మీకు నా దగ్గర ఒక పెళ్లి కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ ఒకడు ఇచ్చాడు, యంగ్ బాయ్, వాడు ఐఏఎస్ పాస్ అయ్యాడు, వాడు పెళ్లి కాబోతుందట. వాడు వచ్చి నేను అర్థమేం చేశాను, వీర్యం పోయింది, నా నిద్రలో వీర్యం పోతుంది, ఇక నేను పెళ్లికి పనిరానుకుంటున్నాను, నేను పనిలైతే మందు ఇచ్చి బాగుపరుస్తారా అని అడడానికి వచ్చాడు దగ్గరికి. వాడు ఐఏఎస్, వాడికి చదువు గురించి చదువుకున్నాడు కానీ వాడి గురించి వాడికి ఏం తెలియదు. స్టూపిడ్, ఈజ్ ఎ స్టూపిడ్. సెమెన్ ఈజ్ రిచర్డ్, వేస్ట్, ఎందుకు పనికిరాంది సెమెన్ అనేది వేస్ట్ ప్రోడక్ట్, అది ఎందుకు పనికిరాంది గురించి అది పోయిందని వాడు దిగులు పడతాడా? ఏంటది? నన్ను తిట్టి అని చెప్పి పంపించాను అని. మీరు ఎప్పుడైనా ఇలా అంటుంటే మీరందరూ ప్రాక్టీస్లు అన్నీ వస్తాయి, వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేయండి అని మాకు మామూలు క్యాజువల్గా మాట్లాడు. నాకు మాత్రం బరక్ బైక్ బ్రెయిన్ కి దూసుకెళ్ళిపోయింది మీకు. ఎక్కిన తర్వాత ఇక మాకు ప్రాక్టీస్ హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు ఇవన్నీ మామూలుగా చెప్పుకున్నా. నాకు నరాలు వీక్నెస్ అండి, మాకు నరాలు వీక్నెస్ అండి, నేను అస్తమయం చేస్తానండి. ఇది కూడా ముఖమే నేను అస్తమయం అని ముఖమే చెప్పడం మాట చెప్తుంటే చాలా అందరూ అనుకున్నాను. నేను ప్రాక్టీస్ మొదలెట్టి విజయవాడ మొదలెడితే లయోలాకి అది సాయంత్రం 4 గంటలకు వచ్చి పిల్లలందరూ వచ్చేసి గుంపులు వచ్చేసి వచ్చేవాడు. వచ్చి వాళ్ళందరూ ఇదే చెప్పేవాడు, అందరూ అదే దాదాపు ఇదే సంగతి. అంటే నేను కన్సల్టేషన్ లేదు ఊరికి ఎవరిని కూర్చోవడే అంచేత ఊరికి పెంచుకోడు. ఏదో కొంత జ్వరాల వాళ్ళు కొనస్తారు, దగ్గుల వాళ్ళు కొనస్తారు, విరోచన వాళ్ళు కొనస్తారు, వీళ్ళు కూడా వచ్చారు పక్కన లైవ్లోకి. అది వచ్చి అందరూ ఇవే చెప్పడం. అదే టైంలో నేను ఆల్ ఇండియా రేడియో చాలా టాక్స్ ఇచ్చేవాడిని, చాలా టాక్స్ ఇచ్చాను. ఒక టాక్ ని ఇలా మాడితే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు అన్నారు, మీరు ఎందుకు చెప్పకూడదు, ఈ విషయం చెప్పండి, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ఏం చెప్పలేదు, అందరూ నిజం అనుకుంటున్నారు, వీరోసారి వింది అర్థం తప్పని అనుకుంటున్నారు అని. ఆ రోజు ఎవ్వరు బయటికి మాట్లాడిన లేరు, తెగించి మాట్లాడి నేనే. అంచేత ఆల్ ఇండియాలో సెక్స్ గురించి కొన్ని అపోహలు అని ఒక టాక్ ఇచ్చాను 1974లో. 74లో ఆల్ ఇండియా రేడియో. ఆ ఇచ్చిన వారం రోజులకి 4 రోజులకి వీళ్ళకి 10,000 ఉత్తరాలు చేయడం. 10,000 3-4 రోజులు 10,000 ఉత్తరాలు చేయడం. ఊరి నాయన ఏనాడు మాకు ఇన్ని ఉత్తరాలు రాలేదు, చాలా గొప్ప టాక్ ఇచ్చారు, ఎంతో ఉపయోగపడి అని చెప్పేసానని. కానీ అభినందిస్తూ ఆల్ ఇండియా రేడియోలో ఉత్తరాలు వచ్చాయి. వస్తే వాళ్ళు నాకు పిలిచి చెప్పారు. ఇదే టైంలో రామోజీరావు నాకు ఫోన్ వచ్చింది, నేను త్వరలో విశాఖపట్నంలో ఈనాడు పేపర్ మొదలెడుతున్నాను, నువ్వు దాని గురించి రాయాలి అన్నా. నేను అన్నాను, అంటే నాకు నేనే దాంట్లో స్పెషలిస్ట్నే కాదు, ఏదో మీరు కొద్ది విషయాలు తెలుసుకున్నాం అంతే, సెమెన్ అంటే ఏంటో, అత్తపేట ఏంటో ఈ విషయాలు తెలిసిన, కానీ ఈ సెక్సాలజీ గురించి నాకు పెద్ద అవగాహన ఏంటంటే మాకు పెద్ద తెలియదు. మా ఫిజియాలజీ సెమిన్ ఎక్కడ వస్తుందో మాకు తెలుసు, దాంట్లో ఏముంటాయో తెలుసు, అది పోతే ఏం అవదని తెలుసు, అస్తప్రయం అనేది ఏంటో మాకు అన్ని చెప్తా అన్నీ ఉంటాయి, సైకాట్రీలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఇవన్నీ ఏదేమో తప్ప నాకు పెద్ద ఎక్కువ తేడా ఏం పర్వాలా, ఈ తెలిసిన 4 మొక్కలే నువ్వు రాయి, కావాలంటే నేను హెల్ప్ చేసి పెడతా, పుస్తకాలు తెప్పిస్తా, మెటీరియల్ తెప్పిస్తా. మళ్ళీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు రామోజీరావు. ఏనాడు రామోజీరావు ఏనాడు పేపర్ 1974 ఆగస్టు 10 మొదలైంది వైజాగ్లో. ఆగస్టు 10 1974 ఆగస్టు 10 13 నుంచి ప్రతి వారం
నా ఆర్టికల్ సెక్స్ సైన్స్ వచ్చింది. ఏమి టాప్కి వెళ్ళిందంటే ఈనాడు రాకెట్ లాగా దూసుకెళ్ళి. సార్ మామూలుగా అంటే అప్పట్లో సెక్స్ గురించి మీరే ఇందాక కూడా అన్నారు, సెక్స్ గురించి మాట్లాడడానికి భయపడే రోజుల్లో మీరు 200 పైగా పుస్తకాలను రాశారు కదా, ఆ ప్రేరణ ఏంటి మీలో? బేసిక్ గా నేను రైటర్ కిందే ఉన్నానండి. చిన్నప్పటి 8-7 వయసు నుంచే నేను కథలు రాసేవాడిని. 8 years నుంచే? 8 ఏళ్ళ. అప్పుడు బాల అని ఒక పేపర్ వచ్చేది. న్యాయపతి రాఘవరావు, కామేశ్వర గారు, రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య అని పేరు ఉండేది. రేడియో ఎక్కడ ఆ కథ ప్రతి మాసపత్రిక మాట. ఆ మాసపత్రికలో నేను కథలు రాసేవాడిని. ప్రతి నెల ఒక కథ రాసేవాడిని. అంత బేసిక్గా నేను చిన్న కవిని, చిన్న రచయితని, కథకుడిని, ఇవన్నీ ఉన్నాయి. కాస్త ఉన్నాయి నాకు. ఇప్పటికీ ఉంది కాస్త. ఉంది. అంచేత ఆ ప్రేరణతో నేను జనరల్గా నాకు ఇంకోటి అంటే నాకు తెలిసి ఇంకోటి చెప్పాలి అనేది నాకు చాలా ఎక్కువ. దాంతోపాటు మా నాన్నగారు ఎలా అయితే సమాజం మీద తిరుగుబాటు చేశారో, అజ్ఞానం మీద, అపోహల మీద, ఆరగా నాకు కూడా ఎడ్యుకేట్ చేయాలి, తప్పని చెప్పాలి, నిజం ఏంటో చెప్పాలి అనేది నాకు చిన్నప్పటి అంటే మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ పెరిగాను కనుక తప్పని చెప్పాలి, నిజం ఏంటో కూడా చెప్పాలి, అని ధైర్యంగా చెప్పాలి. ఎన్ని అడ్డంకులు వచ్చేస్తే ధైర్యంగా చెప్పాలి. మా నాన్నగారి మీద మా అమ్మ నాన్నగారి, మా అమ్మ కూడా నాన్నగారితో సమానమే. మా అమ్మ తక్కువేం కాదు, మా నాన్నగారు అంతా మా అమ్మ కూడా అంతే. ఇద్దరు మరి మా నాన్నగారు ఎంత పనులు చేశారంటే మా అమ్మ చేత ఆ రంగం మరి వాళ్ళ రక్తం పెట్టిన వాళ్ళం కదా. అందుకే మేము అందరం మొత్తం తమ్ముడు పిల్లలు, మేము స్పెషల్, సమరం స్పెషల్. అంటే ఆ రంగం నాకు వచ్చి ఎప్పుడు చదివాను, ఇవన్నీ చూశాను, ఇంకా రాయడం మొదలెట్టాను ధైర్యంగా. నాకు తెలుసు చాలా వ్యతిరేకతలు వచ్చాయి. నేను ఈనాళ్ళు రాస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఆయుర్వేద శాస్త్రంలోనేమో మరి 1000 సార్లు విలువైంది, పోతే ఇదైపోతుంది చెప్పడం అంటే నేనే లేదు, నథింగ్, అంత పోయిన లక్కలేదు, అర్థం చేసుకో, ఏం మానసలు నేనే చెప్తాను, పోతుంది ఏం అవుతుందని చెప్తాను. నిజమే, ఉన్నవారి ఫ్యాక్ట్ అంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు వీర్యం పోతే మరి పెళ్ళి అయిన వాళ్ళందరూ పక్క పీసులు అయిపోవాలి. అవుతున్నాడా ఒక అవడు ఏమడు. అంచేత అలాగే పెళ్ళి మరి వీర్యము ఆడదాని యూన్లో పడితే అది ఉబ్బిపోవాలి. ఉబ్బుతుందా మరి ఆ బలం వాళ్ళకి వెళ్ళిపోయింది ఇంజక్షన్ లాగా. అంచేత ఏం లేవు, ఇవన్నీ లాజికల్ థింకింగ్ కావాలి. అందుకే మనకి ఏంటంటే లాజికల్ థింకింగ్ కావాలి కనుక నేను రాసిన తిట్టిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు వేసారు నా మీద చాలా తిడుతూ ఆర్టికల్స్ రాశారు, చాలా చేశారు నా మీద. మొట్టమొదటి ఏనాళ్ళు వచ్చారు చాలా అది 10 సంవత్సరాలు తెలియదు. నేను ఎక్కడ మీటింగ్ వెళ్ళి సరే మీకు ఇంకో చెప్పాను, నేను కొన్ని ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ వెళ్ళాక సెక్స్ ఎడ్యుకేషన్ కొన్ని 100 క్లాసులు తీసుకున్నాను. 100 నేను క్లాసులు మా అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు అబ్బాయిలు లేరు, 2 అమ్మాయిలు ఉన్నారు. 2 అమ్మాయిలు నేను పబ్లిక్ మీటింగ్లు మాట్లాడు. నేను ఎక్కడ వెళ్ళినా సరే వీళ్ళు 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి వీళ్ళు తీసుకెళ్ళి నాతో పాటే డాష్ పక్కన కూర్చోబెట్టుకుని, డాష్ మీద కూర్చోబెట్టుకుని నేను సెక్స్ ఎడ్యుకేషన్ మాట్లాడాను. నేను నా పిల్లలకి చెప్పకుండా మీకు చెప్పడానికి నాకు అర్హత లేదు, అంతే నా పిల్లలు ఉన్నారు పక్కన, నేను చెప్పిన వాడు చెప్తాడు లెక్క, అది మీకు చెబుతున్నాను. 2 ఆడపిల్లలే, 2 ఆడపిల్లలు పక్కన వీటిని సెక్స్ ఎడ్యుకేషన్ మొత్తం చెప్పాను. అది అంతేదంటే ఎందుకు అంత ధైర్యం అంటే చెప్పేది నిజం. చాలా థ్యాంక్స్ అండి, మా దగ్గరికి వచ్చి మీరు ఇంత టైం మాకు ఇచ్చినందుకు, ఇంతసేపు కూర్చున్నందుకు నిజంగా కృతజ్ఞతలు. నమస్కారం.